హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తాన్ ఆలగడ్డ 70mm. ఏం గుర్తు పెట్టుకున్నారు లేదబ్బా, నాకు చాలా రోజులు రా ఒక వీడియోలకి. అంటే అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు పెడతానులే, కానీ లెంత్ వీడియోలు పెట్టలే కాబట్టి మీ మొబైల్లో నేను కనపడతానో లేదో, నన్ను గుర్తు పెట్టుకున్నారు లేదో. మరి నా వీడియో ఇప్పుడే కనుక చూస్తూ ఉంటే ఎవరు నా కొత్తల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తానంటే, మంచి మంచి వీడియోలు పెడతాంటబ్బా రైతుల గురించి. రైతులు అంటే మంచి మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి. పని చేసుకుంటా రైతులకు ఏదైనా సలహాలు చెప్తా చేయొచ్చు, కానీ మన రైతులు తొందరగా కానీ వ్యవసాయం పని నీకు వీడియోకి వచ్చింది అంటారు. సరే, ఆ విషయాలు మళ్ళీ తర్వాత మొత్తం చెప్తా. ముందు నా ఛానల్ ఇప్పుడే కనుక మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఖచ్చితంగా. అట్లా లైక్ కూడా కొట్టారు. ఎందుకు లైక్ కొట్టారు? వ్యూస్ ఎన్నో పోతాయి కానీ లైక్ ఉండదు. లైక్ కొడితే మీ అకౌంట్లో ఏం డబ్బులు కటింగ్ కావు. ఆ లైక్ కొట్టడం వల్ల మీరు నా ఛానల్ ఇష్టపడతారని చెప్పేసి మీకు వీడియోలు కనపడతాయి. ఆ వీడియో ఇంకొంత ముందుకు పోయేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, మా ఊర్లో మళ్ళీ బోర్లు వేయడం స్టార్ట్ చేసినారు. సరే, ఆ బోర్ దగ్గర బాగుంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఊరికి ఒకటే సాటి నిలబడి ఏందో చెప్తా అంటే మీకేం అర్థం కాదు. రారి ఒరే కెమెరామెన్, రారా వెనకమ్మడి వచ్చాండ్రా, నీకు బర్ర ఇరుగుతుంది ఒకటే సాటి నిలబడితే. సెల్ఫీ స్టిక్ చేతికి ఇచ్చింటే ఇట్లా పట్టుకునేవాడు, కదిలితే తంతారని చెప్పిన బిర్రగా పట్టుకున్నాడు మనవాడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ మొన్న పైర్లు పండించుకున్నారు కదా మా ఊర్లో వరిమల్లు. బోర్లలో నీళ్లు రావాక వరిమల్లు ఆడిగాడికి పండి నాశనం అయిపోయారబ్బా. ఈ గుత్తలకు పొలాలు వేసుకునేళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి నీళ్ళ కోసము అంత పిచ్చలు పిచ్చలు అయిపోయారు. మేమైతే ఇంకా బోర్లలో నీళ్ళు రాని వాళ్ళకి పైపులు దించి 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 పిచ్చలైపోతుంది. పైపులు దించిన ఏమైనా నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు రాకపోయా. దించేసుకొని వాళ్ళు లెక్కలలో వేసుకున్నారు. అట్లా అయిపోయారు కాబట్టి పరిస్థితి బాగలేదు వాళ్ళది. ఇంకా ఎట్లా ఒకట బయట పడినారు బా, చూడరా పొలాలు చూపిరా. ఎట్లా ఒకట ఎల్లిపైర్లు వేసుకునేళ్ళు వరి మొళ్ళు వేసుకున్నారు. ఎట్లా బయట పడినారు. బయట పడి ఇంకా అంతా ఏదో 10 రూపాయలు డబ్బులు వచ్చినట్టలే మన వాళ్ళు ఇంకా డబ్బులు అయిపోయేంత వరకు మనశ్శాంతిగా ఉండరు. అంటే మా ఊళ్ళోనే అట్లుంటారు, మరి అందరు రైతులు అట్నే ఉంటారో తెలియదు. అంటే మనశ్శాంతి అంటే ఇంకా ఏం లెక్కలు ఐపీఎస్కలు ఉండరు పాపం. ఇంకా ఆడికాడికి నీళ్ళతో బయట ఉంటారు కాబట్టి బోర్లు వేసుకుంటారు. అరే మనకు నీళ్ళు సరిపోలేదు కదా అని చెప్పేసి బోర్లు వేసుకుంటా ఉంటారు. అట్టా మా ఊర్లో బోర్లు వేయడం స్టార్ట్ చేసినారు. ఇది కొత్త బోరు. అంటే ఈ బోరు తను నీళ్లు సరిపోక వేయలే. ఇది పొలం కొత్తగా కొన్నాడు మా ఊర్లో భయన్న అని. పొలం కొని నిన్న బోరు వేయడం స్టార్ట్ చేసినాడు. బండి తీసుకొని వచ్చి బాగా మంచిగా పాయింట్ పెట్టించినాడు. బోరు వేయడం స్టార్ట్ చేస్తే నీళ్ళు ఉరువడకపోయాయి. దీంట్లో స్టార్ట్ కాడమేమో 100 అడుగులకు స్టార్ట్ అయినాయి చిన్నగా నీళ్ళు. ఆ వీడియో నిన్న షార్ట్ వీడియో తీసి పెట్టినా. అది ఆడికి ఆ మోటార్ వేరకనికి వచ్చిండే, వాళ్ళు ఏదో రిపోర్ట్ చేస్తామంటే ఇడికి వచ్చింటే నీళ్ళు పడినాయి. 100 అడుగులకు స్టార్ట్ అయినాయి. నేను ఒక షార్ట్ వీడియో తీసుకునే పోయినా, నీళ్ళు పడుతున్నాయి అబ్బా పర్వాలేదురా, ఇంకా భయ నాకు పర్వాలేదు అనుకునే. వారి నీ పాసుగులు నేను పోయినాక మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నీళ్ళు వల్లే అన్నాడు. ఎన్ని అడుగులు వేసినావంటే 600 అడుగులకు పైకి వేసినాయంట, కానీ నీళ్ళు సరిగ్గా వల్లేయంట. పాసుగుల ఇంకా మళ్ళీ వేరే బోర్ ఏం వేయలేయంట. ఒక బోర్ చూసినాడు, సార్లే స్వామి ఏదో టైం బాగాలేదులే, నెక్స్ట్ మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి బండి పంపించినాడంట. ఇది పరిస్థితి. బోర్లు వేయడం స్టార్ట్ చేసినారు. ఒక్కొక్కరికి పడుతున్నాయి, ఒక్కొక్కరికి పడడంలే. కొందరు ఆ బోర్లో ఉండే మోటార్ తీసి పక్కన పెట్టి దాంట్లోనే రీబోర్ కొట్టిస్తున్నారు. ఇంకా లోపల నీళ్ళు ఉంటాయేమో చూద్దాం, తట్టుకు తింటేనే పడతాయి కానీ డబ్బులు కొంచెం సేవ్ అవుతాయి. మళ్ళీ పక్కన పాయింట్ పెట్టించి బోర్లు పడతాయో లేవో, సరి ఇంట్లో పడతాయో లేని చెప్పి అట్లా చేసేటోళ్ళు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేసేటోళ్ళు ఇట్లా చేస్తున్నారు. చివరికి డబ్బులేమో అవి వేసుకుంటారు. రైతుల పరిస్థితి వద్దన్న చెప్పడానికి చెప్తే తీరే బాధ కాదు వాళ్ళది. రారా ఇది చూపి ఒకసారి, ఇదే నేను చూపించదే. ఇదబ్బా పరిస్థితి. నిన్న వేసినాడు మా ఊరి భయన్న, 600 అడుగులు పైగా వేసినాడంట. నీళ్ళు అయితే ఏం పడలే, షాప్ అవుట అంటే లైట్గా పడినాయంట. ఇంకా చూడరి ఏమాత్రం పారిందో. ఈ రకంగా నీళ్ళు పడితే ఎన్నాడు నాయన రైతులు బయటపడేది. ఏం పడలే నీళ్ళు, ఊరికి బయటకు వచ్చినాయంట. లైట్గా బంద్ చేసుకొని ఇంటికి పోయాడు. ఇప్పుడు నా టైం బాగాలేదులే, మళ్ళీ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి. పాసుగుల మా ఊళ్ళో సామాన్యంగా ఒక బోర్తో ఇడిచిపెట్టేవాళ్ళు కాదు, తొక్కుతారు ఇంకా 2 కానీ 3 కానీ.
ఈ భయాన్ని తెలియపోరాడు. ఇదా పట్టుకురా. సర్లే అబ్బా నా టైం బాగాలేనట్టుందిలే మళ్ళీ ఊచాలని చెప్పేసి ఒక బోరుతో ఇంటికి పోయాడు. అంటే డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి కానీ ఏమో టైం బాగాలేదులే మళ్ళీ తర్వాత ఊచాలని చెప్పి పోయాడంట. ఇంకా ఈ మనిషే కాదబ్బా, ఇంకా వేసేవాళ్ళు సుమారుగా ఉండారు. సరే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ ఇంకోటింది, ఇంకొక బోర్కాడికి పోవాలా. మోటార్ పెరకనికి వచ్చినాం మామూలుగా అయితే ఇప్పుడు మేము. మోటార్ పెరకనిగా దించనీకి వచ్చింది, మనం దించనీకి వచ్చినాం. దీని అమ్మ జీవితం, ఎండకు ఏం మాట్లాడతాను నాకే అర్థం కాలే. అట్లుంటది నాతో. ఎండకు ఎన్నిసార్లు నీళ్ళు తాగేది, ఎన్నిసార్లు తాగుతున్నారు నీళ్ళు. బాటలు నీళ్ళు తాగి పొట్టలు చూడు, పొట్టలు ఎట పడుతున్నాయో. మా వాంది పొట్ట అంత ఉంది, నీళ్ళు తాగి ఇంత అయింది పొట్ట. అవురా కాలే చూడు ఎట్టుందో, ఊపిరి బుగ్గల నీళ్ళు పోసి ఎత్తే ఎటు తాగుతుందో బుగ్గ అట్టుంది అని పొట్ట. నీళ్ళు తాగి పొట్టలు చూడు ఎట్లున్నాయో మాది. అది అన్నే ఈ ఈ పొలంలో బోర్ వేయడానికి బండి వచ్చింది కదబ్బా. వచ్చింటే ఆ బోరతను అట్లా చూపిరా ఒకసారి, మళ్ళీ అడిగి వాళ్ళు ఇప్పుడు. ఆ బోరతను అరే ఎట్లా బండి దగ్గరకు వచ్చింది కదా, నేను రీబోర్ కొట్టించాము, లోతు తక్కువ ఉంది, ఏమన్నా లోపల నీళ్ళు ఎక్కువ పడతాయేమో. ఒకవేళ నీళ్ళు ఎక్కువ పడితే కనుక ఇంకా పైపులు వేసుకోవడము, ఇంకా పెద్ద మోటార్ అంటే ఆస్పర్ పెంచి ఇంకా పైపులు వేసుకోవడము ఏదో ఒకటి చేసి నాకు నీళ్ళు ఫుల్గా వస్తాయి కదా అని ఆశతో మోటార్ వేరికి బయట వేసుకున్నాడు రీబోర్ కొట్టియానికి. నేనే పెరిగి పోయినా, ఈ నుంచి చూసి అడిగి పోయి మోటార్ వేరికి ఇంటికి పోయినా. ఇంకా దాంట్లో రీబోర్ కొట్టించాడు, రీబోర్ కొట్టించే దాంట్లో నీళ్ళు పడలేయంట, ఆడికి పోయినాయంట పాపం. సరిపోయా. బోర్ ఉండింది ఫస్ట్ 200 అడుగులే, ఇంకా 300 ఎంతో ఉన్నాయంట ఫస్ట్, ఇంకా 200 అడుగులు కొట్టించాడు. అంటే టోటల్ 500 అడుగులు అయిపోయా. సరిపోయా. ఉండే పై నీళ్ళు గురించి లోపల వేయబండి. ఇంకా ఏడ మళ్ళా మనిషి ఇంకా మళ్ళీ పైపులు దించుకోలేమబ్బా. పైపులు దించుకోనికి పంపు కెపాసిటీ లేదు, పంపు మార్చి మళ్ళీ పైపులు వేసుకొని ఆ మనిషి కూడా ఆ రీబోర్కు డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ పైపులు వేసుకోవాలా, పంపు మార్చుకోవాలా. సరిపోయా. మొన్న పండించిన పంటకు వచ్చిన రేటుకు ఆ వచ్చిన డబ్బులకు ఇప్పుడు పోయిందానికి సరిపోయింది. అంటే రైతులు ఏం పెట్టుకోవడం లేదు డబ్బులు, అంటే వాళ్ళకి పోగొట్టుకోవడానికి సరదా కాదు బా, ఏదో బతుకుదాము, నీళ్ళు బాగా వచ్చే కనుక మన పొలమే కాకుండా ఇంకా 2 ఎకరాల పైరు ఏదన్నా పొలం ఎవరిదన్నా ఉంటే ఇంకా గుత్తగా వేసుకుందాము అని వేసుకుంటారు. పాపం తలరాత బెడిసి కొడతా ఉంది, పిచ్చలు అయిపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ మా ఊళ్ళో పరిస్థితి ఇట్లుంది. సరే మీరు ఎక్కడి నుంచి చూస్తారో సరే బా, పెడితే మీ ఊరి పేరు పెట్టండి. మీ ఊర్లో కూడా ఎట్లనే బోర్లు వేస్తారేమో ఒకసారి కామెంట్ చేయండి కింద. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టారు బా. లైక్ కొడితే మీ అకౌంట్లో డబ్బులు ఏం కటింగ్ కావు, మీ జేబులో డబ్బులు ఏమో రాలి కింద పడవు. లైక్ కొడితే ఏముందంటే కొంచెం నా వీడియో కూడా కొంచెం బలాన్ని ఇచ్చాది, టానిక్ పోసినట్టు కొంచెం ముందుకు పోతుంది. అట్లనే మీరు లైక్ కొడితే ఏముంటాయంటే మీరు నా వీడియోని ఇష్టపడినట్టు యూట్యూబ్ కూడా మీకు నా వీడియోలు పంపిస్తుంది. అర్థం చేసుకుని లైక్ కొట్టడం వల్ల ఏం కాదు, ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ లైక్ కొట్టండి అబ్బా. కొడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా మరి. ఇంకా ఇప్పటి నుంచి ఏదో ఒక వీడియో పెడతానే ఉంటా అబ్బా. సరేనా, బాయ్ మరి.